అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జోసా, బిట్సాట్, బిట్, మణిపాల్, ఎంసెట్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. చాలా నామమాత్రమైనటువంటి ప్రైస్ తోటి కోర్సెస్ ఉన్నాయి. సమగ్రమైనటువంటి టీం మీకు గైడ్ చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఇస్తుంది, జూమ్ మీటింగ్లో మాట్లాడుతుంది, వాట్సాప్లో జనరల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. మీకు అత్యవసర సమయంలో ఫోన్ కాల్స్ కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ప్రతిష్టాన్ టీం ఎస్బీఐ టాక్స్ కలిసి సమన్వయంతో పనిచేస్తుంది. అనేక మంది డెడికేటెడ్ టీం చేస్తున్నటువంటి కౌన్సిలింగ్ మిత్రులారా, రీసెర్చ్ టీం వేరే ఉంది, సర్వీసెస్ టీం వేరే ఉంది, మీకు సందేహాల కోసం మాట్లాడే టీం వేరే ఉంది. ఇట్లా సమగ్రమైనటువంటి ఈ వ్యవస్థతోటి మీకు మెరుగైనటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీ యొక్క ర్యాంకుకు మించినటువంటి సీట్ తెచ్చుకోవచ్చు. కాబట్టి మీకు యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంది. మీకు ఏమైనా అత్యవసరమైన డౌట్ వస్తే మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు గైడ్ చేస్తారు. మిత్రులారా, మనకు ఏది టాప్ కాలేజ్ అంటే మనం చాలామంది కట్ ఆఫ్ నుంచి వెళ్తుంటాం. కానీ కట్ ఆఫ్ ప్రామాణికమైనటువంటి కాదు. కట్ ఆఫ్ అనేది ఒక మూస ధోరణిలో ట్రెండ్ ప్రకారం ఉంటుంది. అనేక సార్లు కట్ ఆఫ్కు తర్వాత మనకు ఉండేటువంటి జనరల్ పర్సెప్షన్ కంటే విభిన్నమైనటువంటి ఆప్షన్స్ మనం ఎన్నుకోవచ్చు. మనకు మంచి కాలేజ్ రావాలంటే ట్రెండ్ ఫాలో కాకూడదు. మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు, మనకు సరైనటువంటి మెంటర్షిప్ లేనప్పుడు, మనకి ఏ సమాచారం లేకుండా కట్ ఆఫ్ ఫాలో కండి. కానీ అధ్యయనం ద్వారా 30% మన ర్యాంకులు మెరుగుపరచుకోవచ్చు. ఇప్పుడు నేను త్రిబుల్ అలహాబాదు టాప్ కాల్డ్ టాప్ ఎన్ఐటీస్ కంటే ఎందుకు బెటర్? చాలామందికి ఎన్ఐటీ క్రేజ్ ఉంది. కానీ ఎన్ఐటీ కంటే త్రిబుల్ ఐటీలు బెటర్, సగటు ఎన్ఐటీ కంటే సగటు త్రిబుల్ ఐటీ బెటర్. మీకు త్రిబుల్ అలహాబాద్ అనేది మిగతా 5 కంటే ఎందుకు బెటరో నేను నిరూపిస్తాను. అఫ్కోర్స్ మీకు ట్యాగ్ వాల్యూ ఉంటుంది ఎన్ఐటీకి, తర్వాత ఎన్ఐటీకి ఉండేటువంటి డైవర్సిటీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ ఉంటుంది. సో అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. బట్ నేను చెప్పేది టోటల్ డాటా ఇస్తాను, దాని ప్రకారం మీరు నిర్ణయించుకోండి. అఫ్కోర్స్ ఎస్బీఐ టాక్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తుంది, అన్లిస్టెడ్ వీడియోస్, మన కోర్స్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోస్ వస్తుంది, పీడిఎఫ్ వస్తుంది. ఏ కాలేజ్, ఏ బ్రాంచ్, దేని తర్వాత ఎందుకు ముందు వెనక పెట్టుకోవాలనేటువంటి టోటల్ డీటెయిల్తో వెళ్ళినట్టు అన్లిస్టెడ్ వీడియోలు వస్తాయి. వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్సెల్ షీట్లో క్లియర్ వెబ్ ఆప్షన్, మీ యొక్క ర్యాంకు, రిజర్వేషన్ ప్రకారము మీ యొక్క ఆసక్తుల మీద వెబ్ ఆప్షన్స్, మరి దాని మీద చర్చ ఉంటుంది జూమ్ మీటింగ్లో. ఊరికే వెబ్ ఆప్షన్ ఎందుకు ఇస్తున్నాం, డీటెయిల్ వీడియో వెబ్ ఆప్షన్స్ అనౌన్స్ చేస్తాం పీడిఎఫ్లో. తర్వాత ఎందుకు ఆ వెబ్ ఆప్షన్స్ అనేది మీ ర్యాంక్, రిజర్వేషన్ ఆధారంగా చిన్న గ్రూపులు చేసి వాళ్ళకు మళ్ళీ జూమ్ మీటింగ్స్ పెడతాం. స్పెసిఫిక్ కేసులలో మళ్ళీ మీ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ తీసుకొని మీతో ప్రత్యేకంగా మా టీం మాట్లాడడం. ఇంత పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. సో ఇప్పుడు మన విషయానికి వస్తే మిత్రులారా, ఫస్ట్ ఎన్ఐటి వరంగల్, తిరుచి, వరంగల్, సూరత్కల్, కాలికట్, నాగ్పూర్, అలా త్రిబుల్ అలహాబాద్, ఈ 5 మారుస్తున్నాను. ఈ 5 బట్టి నేను కంపేర్ చేస్తున్నాను. సో మీ ఫస్ట్ ఎన్ఐటి తిరిచి చూస్తే మీకు ప్లేస్మెంట్ రేట్ అంటే ఎంత పర్సెంట్ ప్లేస్ అయ్యారు మొత్తంలో 90%. సో కొంచెం డాటాను మనం పోల్చుకోవాలి. ఎన్ఐటీలో ఏమో మొత్తము డాటా, అఫ్కోర్స్ సిఎస్సి డాటా అనేది ఎన్ఐటీది కూడా, ఇది అలహాబాద్ టోటల్ డాటా. సో ఎన్ఐటి 90% ప్లేస్మెంట్ రేట్. ఇది మనకు ఉండే అన్ని ఆధారాలను చూసుకున్నాం, వెబ్సైట్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, జనరల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అన్నిటి యొక్క ఆధారం మనకు ఉండేటువంటి అన్ని సోర్సెస్ ద్వారా చాలా వరకు ప్రామాణికమైన డాటాను తీసుకున్నాం. అట్లనే 100% ఇదే డాటా యథార్థం చెప్పలేదు, ఎందుకంటే కొన్ని అదర్ సోర్సెస్ తీసుకున్నప్పుడు కొంచెం డాటా అటు ఇటు కూడా ఉంటుంది. ఎన్ఐటి తిరిచి 90% ప్లేస్మెంట్ అయ్యారు, వరంగల్ 82%, సూరత్కల్ 93%, కాలికట్ 84%, నాగ్పూర్ 87%. ఇది సిఎస్సిలోనే, మిగతా వాటిలో అంత పర్సెంట్ ఉండదు. బహుశా 22 డాటా అయి ఉండొచ్చు. త్రిబుల్ అలహాబాద్ 97% ప్లేస్ అయ్యారు. సో ప్లేస్మెంట్ రేట్లో 4 బీట్ చేసింది. తర్వాత హయ్యెస్ట్ ఎల్పిఏ తిరుచి 52 lakhs, వరంగల్ 88 lakhs, మీకు సూరత్కల్ 54 lakhs, కాలికట్ 47 lakhs, నాగ్పూర్ 64 lakhs, అలహాబాద్ 82.5 lakhs. సో ఆల్మోస్ట్ హైయెస్ట్ కూడా ఆల్మోస్ట్ దీనికి మీకు వరంగల్ ఇది దగ్గర ఉంది. అలహాబాద్ ఆల్మోస్ట్ హైయెస్ట్లో కూడా ఆల్మోస్ట్ టాప్ వీటితో సమానంగా ఉంది. ఎన్ఐటీ టాప్తో సమానంగా ఉంది. మీరు యావరేజ్ ఎల్పిఏ 15.76, 15+ ఉంది తిరిచి. వరంగల్ 18+ ఉంది,
సో ఇది సిఎస్ ఇదే మొత్తం కాదు. సూరత్కల్ మొత్తం అంతా 10 లోపే ఉంటుంది. సూరత్కల్ 17 ఉంది, క్యాలికట్ 14+ ఉంది, నాగ్పూర్ 12+ ఉంది. ఇది 32. బాయ్స్ 1509కి అయిపోతుంది తెరిచి తీసి 32 lakhs పైన. ఆలోచించండి. సో కట్ ఆఫ్లు చూస్తే గర్ల్స్ 2086, వరంగల్ బాయ్స్ 3115, గర్ల్స్ 4530, బాయ్స్ 1984, గర్ల్స్ 3298, బాయ్స్ 5256, కాలికట్ గర్ల్స్ 6850, నాగ్పూర్ బాయ్స్ 7087, గర్ల్స్ 10500. సో అలహాబాద్ బాయ్స్ 5200, గర్ల్స్ 10000. సో గర్ల్స్ వారు చూస్తే మీకు ఆల్మోస్ట్ 5th NITతో సమానంగా ఉంది మనకి ఇచ్చిన వాటిల్లో. అంటే మీకు రూర్కెలా ఇవ్వలేదు, బట్ జనరల్గా ఇస్తుంది. ఎందుకంటే అన్నిటి కంపేర్ చేయడం పెద్ద లెంగ్త్ అవుతుంది కాబట్టి. రూర్కెలా సుమారు సూరత్కల్ ఒకటే దగ్గర ఉంటుంది. రూర్కెలా సూరత్కల్ దగ్గర కాస్త అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఈ 5 గురించి ఇచ్చాను. సో 6 రూర్కెలా కూడా దీనికి సిమిలర్గా మీకు సూరత్కల్కి అటు ఇటుగా ఉంటుంది. సో కటాఫ్ల ప్రకారం చూస్తే మీకు క్యాలికట్ దగ్గర ఉంది అలహాబాద్ బాయ్స్. గర్ల్స్కి అయితే చాలా అడ్వాంటేజ్. 10,000కు కూడా సీట్ వస్తుంది ఓసీగల్కు. ఐటీ సిఎస్సి కాదు, ఇక్కడ ఐటీ ఉంది. ఇంకా ఐటీ బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్ కూడా ఉంది, అది ఇంకా దూరం ర్యాంక్ కూడా వస్తుంది. సో ఎనీ బ్రాంచ్ చూస్తే మీకు తిరుచిలో 29,000, వరంగల్లో గర్ల్స్ది, బాయ్స్ అయితే 25,000, 40,000 వరంగల్లో, సూరత్కల్లో 30,000, క్యాలికట్లో 38,000, నాగ్పూర్లో 48,000, అలహాబాద్లో 9,200. ఎందుకు 9,270? గర్ల్స్ 15,600. దీనిలో 3 కోర్సులు. ఐటీ ఉంది, ఐటీ బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్ ఉంది, తర్వాత ఈసీ ఉంది. సో కటాఫ్ల ప్రకారం ఏవి టాపు? తిరుచి ఫస్ట్. సో మీకు వరంగల్ అంటే ఇది వరంగల్ స్టేట్ లోకల్ ఇచ్చాడు. సో మీకు నాన్ లోకల్ కాబట్టి ఒక రకంగా ఫస్ట్ వరంగల్, ఫస్ట్ తిరుచి, సెకండ్ సూరత్కల్. అంటే మనకు వరంగల్ ఏమో లోకల్ డాటా, అది మిగతా నాన్ లోకల్. సో నాన్ లోకల్ వరంగల్, సెకండ్ లోకల్ తీస్తే థర్డ్ సూరత్కల్ ఉంటుంది. సో 4th క్యాలికట్, 5th నాగ్పూర్. తర్వాత క్యాంపస్ ఏరియా 800 acres తిరుచి, 240 acres వరంగల్, 295 acres సూరత్కల్, 296 acres క్యాలికట్, నాగ్పూర్ 215 acres. సో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తిరుచి 1964, వరంగల్ 1959, సూరత్కల్ 1960, క్యాలికట్ 1961, 1960 నాగ్పూర్. ఇవన్నీ 19 ఆ ప్రాంతాలు 1960 కట్టేటిగానే. ఇది 1999. సో అలీవి నెట్వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఎన్ఐటీలకు, దీనికి కొంచెం తక్కువ. ఎన్ఐటీలో క్యాంపస్ ఏరియా కూడా పెద్దది, ఇది 100 ఎకరాలే. తర్వాత ఎన్ఐటీలు ఇవన్నీ కూడా ఎక్కువ సౌత్లో ఉన్నాయి. తిరుచి, వరంగల్, సూరత్కల్, క్యాలికట్, ఒక నాగ్పూర్ కూడా సౌత్ పక్కన. నాగ్పూర్ నార్త్ అంటాం కానీ పక్కనే ఉంటుంది. సో ఇటు ఆదిలాబాద్ జిల్లాకు దగ్గరే ఉంటుంది. వరంగల్ నుంచి 8 hours 9 hours వెళ్ళిపోతుంది. సో అన్నీ సౌత్ అనే భావించి నియర్ బై. అలహాబాద్ కొంచెం దూరము కాబట్టి మీకు రకరకాల అంశాల నిర్ణయం తీసుకుంటారు. సో మీరు ఏ నిర్ణయం తీసుకునేది మీ చాయిస్. కాకపోతే తిరుమల మీకు ఎన్ఐటీ వరంగల్ రాకపోయినా కూడా మీకు అలహాబాద్ తీసుకుంటే మీకు ఎన్ఐటీ వరంగల్ వచ్చినట్టే మీరు భావించుకోవాలి. మీరు ఇట్లా సమగ్రమైన అధ్యయనంతో వీడియోలు, అనాలిసిస్, జూమ్ మీటింగ్స్, పర్సనల్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఉంటుంది. ఈ అవకాశం ఉపయోగించుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ నెంబర్కు ఫోన్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదా SBI టాక్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి కూడా దొరుకుతుంది. మీరు డిస్క్రిప్షన్కి వెళ్తే అన్నీ మీకు ఐఫోన్స్ సంబంధించి నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా 1-2 minutesలో అయిపోతుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.